అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం శ్రీ మాదర నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 28వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది చతుర్దశి, నక్షత్రం పూర్వభద్ర, కర్ణం శకుని కృష్ణపక్షం, యోగం శుక్ల, రోజు శుక్రవారం, జన్మరాశి కుంభరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:01 నుండి 12:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి 9:33 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:51 నుండి 1:41 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:54 నుండి 12:26 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:31 నుండి 5:04 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 28వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పదంలో ఉంటాయి. మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి శుక్రవారం నాడు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీ దగ్గర బంధువులు లేదా స్నేహితులు ఉండే శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది. ప్రేమ మీ మనసుని పరిపాలిస్తుంది. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి పీల్చడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు. ఈరోజు కూడా మీరు తిరుగులేని సమయాన్ని గడుపుతారు. కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏదో మీకు మీ ప్రేమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం రాబడిని కలిగేలాగా చేస్తుంది. మీ భాగస్వామి తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని కలుస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు. మీకు అదనంగా మిగిలే సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీ స్నేహితుల సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగవాన్ని సులువుగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారితో కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయమని కొంతమంది అనుకుంటారు. కానీ ఈరోజు మాత్రం మీకంతా కూడా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీ యొక్క కార్యాలయ పనులకు ఉపయోగిస్తారు. అలాగే మీకున్న అలవాట్లు, కష్టాలు తలుచుకోవడం, వాటిని భూతద్దంలో చూసి బయటపడిపోవడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదాత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొత్త విభేదం తలెత్తవచ్చు. మీరు బిజతతో లేక పొజిషన్ని అవకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా ఉపయోగిస్తారు, వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామి మీ చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటమాయమవుతాయి. సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీ కుటుంబ సభ్యులకు కోపానికి బాధ్యతలు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు,
కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీ ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్ చాక్లెట్ తినే అవకాశం ఉన్నది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు, మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకోకుండా సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలుపరిచి మీ తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి. విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీరు ఈరోజు మంచి నవల్ని కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. మీరు యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను తీస్తారు. నిరాశ దృక్పథాన్ని తొలగించుకోవాలి. అది మీ అవకాశాలని కుదించి వేయడమే కాదు, మీ శారీరక సౌష్ఠతను కూడా చికాకు పరుస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిద్రకొల్పు దారితీయగలదు. అతిథి రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకొని వారు తగిన సలహాలు సూచనలు తీసుకోండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమైన ఘటన అని ఈరోజు తెలిసేలాగా ఉన్నది. మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీ వేసే జోకులకు మనసారా నవ్వుతారు. మేషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. ఆస్తుల పంపక విషయాలు తప్పకుండా మీకైతే కనుక పరిష్కారం అవుతాయి. ఈరోజు మీకైతే 12:50 తర్వాత మీకు అంత శుభవార్త వింటారు. మీరు ఏ విషయంలోనైనా సరే శుభవార్త వింటారు. జాగ్రత్త. ఇంకా తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. ఏ పనైనా సరే పలుకుబడి పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. సహ ఉద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు. మీకైతే కనుక మేషరాశి వారికి ఇంట్లో ప్రోత్సాహం తర్వాత వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు తోడుగా ఉండడం మంచిది. బంధువర్గంతో స్వల్పంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చులని నియంత్రణ అవసరమవుతుంది. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం అలాగే చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. అనారోగ్య సమస్యలన్నిటికీ కూడా దూరంగా వీలైతే కనుక ఉండగలడానికి పూర్తిగా మీరు జీవన శైలిని కొంత మేరకు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మీకైతే కనుక ఉల్లాసకరమైన వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నింటినీ దూరంగా తరిమి కొడతారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. చేసిన పనికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంత మేరకు పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాది శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. సూర్య ఆరాధన ఎప్పటికీ మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. సత్ఫలితాలను పొందుకుంటారు. బంధుమిత్రుల వలన కార్యసిద్ధి తప్పకుండా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. నలుగురికి సహాయం అనేది అందిస్తూ ఉంటారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. ప్రతిభను నిరూపించుకోవడానికి
మంచి అవకాశాలు వస్తాయి. దుర్గాదేవి ఆరాధన చాలా శుభప్రదమని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఆస్తుల మూలంగా ఆదాయం అయితే వస్తుంది.